ఏంటి బాగోతాము రోడ్డు మీద కూడా నడవండి చెప్పమ్మా మేడం ప్లీజ్ మేడం ఆగండి అరే ఏమని చేసిండ్రు తిప్పండి తిప్పండి వాళ్ళని పంపించాలి వాళ్ళని అంతే మాట్లాడిపిస్తాం రాజకీయ నాయకులు అనుకున్నారా వాళ్ళని దింపండి ఫస్ట్ వాళ్ళు దింపాలి ఏం వేరే ఉన్నారమ్మా వాళ్ళని దింపాలి మీరు అర్థం చేసుకుంటారు నాకు తెలుసు మీరు అర్థం చేసుకుంటారు మేడం బండి రమ్మా వాళ్ళు ముందు దిగాలి వాళ్ళు వ్యాన్ నుంచి దింపండి వాళ్ళని ముందు వ్యాన్ నుంచి దింపండి అన్యాయంగా ఏందమ్మా వాళ్ళు అడిగింది మిమ్మల్ని మీ మీద చెయ్యెత్తారా వాళ్ళు మీ మీద చెయ్యెత్తారా పెడతామా ఇది తెలియదా మీకు తెలియదా మీకు తెలుసు కదమ్మా మీరు అట్లా చేస్తారు మీరు మీరు ఎప్పుడు మంది చేయరు ఇట్లా ఇప్పుడు రోజు ఎందుకో ఇట్లా చేస్తారు ఏం కాదు మేము చేస్తాం కదా నేను ఇడిచిపెట్టిస్తా అమ్మా నా మాట వినండి నా మాట మీరు ఎక్కడ బండి కూర్చోండి బండిలో కూర్చోండి మీరు బండిలో కూర్చోండి మేడం బండి వదలండి వదులుతా నేను అని చెప్తున్నా మీరు బండిలో కూర్చోండి నేను చెప్తా కదా మీ నంబర్ ఉంది నా దగ్గర లేదనుకుంటారా అమ్మా మీరు బండి ఎక్కుండి మీరు దమ్బడుతురు ఎవరు ఏం చేయమమ్మా అమ్మా నాకు తెలుస్తుందయ్యా నాకు ఏడనో మనసులో తెలుస్తుంది మీరు 100% నుంచి వేసినట్టు ఇప్పుడే తీసుకున్నా ఆమె నా అబద్ధం చెప్పేది నువ్వా నిజం చెప్పేది ఎవరు నేను నిరూపిస్తా గంట సేపు మేము న్యాయం అడుగుతున్నాం పొద్దుగాల తీసుకుపోయారు మా వాళ్ళని 10 మంది దాకా తీసుకొని పొద్దుగాల మళ్ళీ ఇప్పుడు నింపిరు మేము ఎట్లా బతకాలి మా అమ్మవారిని ఎట్లా చేసిర్రు ఇప్పుడు మమ్మల్ని చంపుతారంట మేము చస్తాము మా అమ్మవారి గురించి మేము చస్తాము మా మొగలను తోలియాలి మాకు చిన్న దండ ఉంది బల దండ ఉంది మాకు మేము వాళ్ళు కష్టాలు చేస్తేనే మేము తినేది తీసుకొని అందరికి జైలు వేస్తే మేము ఏం చేయాలి నోర్లేని జీవరాస్తుంది అవి ఏం చేయాలి చెప్పు శ్రీరామ్ పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై పెద్దమ్మ తల్లి జై తల్లి సత్యంగా తల్లి చూసుకో తల్లి నువ్వు మమ్మల్ని ఇంత ఆగం చేస్తున్నావు తల్లి పెద్దమ్మ తల్లి చూసుకో తల్లి ఇన్నేళ్ళ సన్ చేసుకుంటూ వస్తున్నాం మేము మమ్మల్ని ఆగం చేస్తున్నావు తల్లి నువ్వు చూడాలి సత్యంగా తల్లివి చూడాలి వాళ్ళకి ఏదో ఒకటి కావాలి మా తల్లి చూడుస్తుంది నా వాళ్ళు రావాలి అందరు రావాలి చూడాలి తల్లి కూడా చూడట్లేదు అన్యాయం జరుగుతుంది లేదు మమ్మల్ని నేను ఇప్పుడు ఇక్కడే నిలబడతా తండ్రి కొడుకులు పెడతాం మీరు ఎక్కండి బండి ఎక్కండి ప్లీజ్ ఎక్కండి వాళ్ళ కోసం కూడా నిలబడకుంటే ఎవరి కోసం నిలబడతా జీవితంలో ఒక్కటే చెప్పండి వీళ్ళ కోసం కూడా నిలబడకపోతే ఈ ఆడవాళ్ళ కోసం కూడా నిలబడకపోతే నేను ఎవరి కోసం నిలబడాలి నేను కూడా డబ్బులు తీసుకుని వెనక నుంచి వెళ్ళిపోనా కదా
నువ్వు తంట కూడా తెచ్చియలేదు, నువ్వు బల చెప్పినావమ్మా. నీ పిల్లలు అన్నీ మా పోలీసు కానీ ఏమనలేదు, పోనీ అమ్మాయి అని ఏమనలేదు. మరి ఇంటికాడ బర్లకు ఏమైనా మేలు చేసి ఏమైనా దొంగతనాలు చేసిండ్రా, దొమ్మిలు చేసిండ్రా, దోపిడీలు చేసిండ్రా, ఏ బిడ్డనని ఎత్తుకపోయిండ్రా? అమ్మోరు తల్లి పూజలు చేస్తుంటే 80-90 ఏళ్ల పాత గుడిని ఆయన కూలగొట్టకండి అని జై శ్రీరామ్ నినాదాలతోటి గుడిని కదా ఆపుకునే ప్రయత్నం చేస్తుండ్రు. సరే, మీరు వ్యాన్ ఎక్కించిండ్రు, నేనేమంటున్నా, వదిలేయండి వాళ్ళని, 2000 మనుషులను వదిలేయండి. నేను అప్పటిదాకా ఈడనే నిలబడతా. ఈరోజు చూద్దాం, ఈరోజు అయితే చూడు, నేను ఎట్లాగో అమ్మోరు తల్లి గుడిని ఆపలేకపోతున్నాయి. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా ఎంతని పోరాడతా, ఈ అన్యాయ వ్యవస్థలో నేను ఎంతగాని పోరాడతా. అమ్మోరు తల్లి గుడి కూలగొట్టకుండా కనీసం నా అన్న వాళ్ళని అయితే ఇడిపించుకోగలను కదా. ఇడిపిలేదనుకో వాళ్ళు జైల్లో నిలబడతారు, నేను ఈడ నిలబడతా. జైలు ఎందుకు ఉంటుందమ్మా? తెలీదు, పోనీ వాళ్ళు మీ వ్యాన్ లో ఉంటారు, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు. కాదు తల్లి, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు, నేను ఈడ ఉంటా. వాళ్ళు పోలీస్ వ్యాన్ లో ఉంటారు భక్తులు, నేను ఈడ ఎండలో వానలో నేను ఈడ నిలబడి. పోలీసులు పోయి ఆ బర్ర కాడ గజ్జర్ వేసినా పోరి మరి కూర్చోరు. ఇక అక్కడ వాళ్ళు ఇక్కడ ఏం కూర్చుంటది. ఇక మరి ఇప్పుడు ఎట్ట ఉంది మరి కథ? ఇప్పుడు ఆ మూగజీలో చంపుతారా? ఇంటికాడ బర్రెలు ఉన్నాయి, అటు ఆడి గడ్డి లేదు, నీళ్ళు లేవు. మరి ఆడి గడ్డి పొద్దున వేసినా పోయి. సరే, చెప్పమ్మా. ఆపండి వాళ్ళని. అరే ఏమంటే చేసిండ్రు, ఏమంటే చేసిండ్రు వాళ్ళని దింపండి, కాపండి దింపండి వాళ్ళని, పంపించాలి వాళ్ళని అంతే. మాట్లాడిపిస్తాం, రాజకీయ నాయకులు అనుకున్నారా? వాళ్ళని దింపండి ఫస్ట్. దింపుతారు, వాళ్ళు దింపాలి. ఏం వేరోళ్ళు ఉన్నారమ్మా. వాళ్ళని దింపాలి. లేదమ్మా, మీరు అర్థం చేసుకుంటారు, నాకు తెలుసు. మీరు అర్థం చేసుకుంటారు. ప్లీజ్ మేడం, బండి రమ్మని. వాళ్ళు ముందు దిగాలి, వాళ్ళు వ్యాన్ నుంచి దింపండి వాళ్ళని ముందు వ్యాన్ నుంచి దింపండి. అన్యాయంగా ఏందమ్మా వాళ్ళు అడిగింది మిమ్మల్ని? మీ మీద చెయ్యొత్తారా వాళ్ళు? మీ మీద చెయ్యొత్తారా? పెడతామా? ఇది తెలియదా మీకు? తెలియదా? మీకు తెలుసు కదమ్మా, మీకు తెలుసు కదమ్మా. మీరు అట్లా చేస్తారు, మీరు మీరు ఎప్పుడు మంది చేయరు ఇట్లా. ఇప్పుడు రోజు ఎందుకో ఇట్లా చేస్తారు? ఏం కాదు, మేము చేస్తాం కదా. నేను ఇడిచిపెట్టిస్తా అమ్మా. నా మాట వినండి, నా మాట. మీరు ఎక్కడ బండి కూర్చోండి, బండిలో కూర్చోండి, మీరు బండిలో కూర్చోండి, బండిలో కూర్చోండి, బండిలో కూర్చోండి. మేడం బండి వదలండి. వదులుతా నేను అని చెప్తున్నా, మీరు బండిలో కూర్చోండి. నేను చెప్తా కదా, మీ నంబర్ ఉంది నా దగ్గర, లేదనుకుంటారా? అమ్మా మీరు బండి ఎక్కుండి, మీరు దమ్బడుతురు ఎవరు ఏం చేయమమ్మా. అమ్మా నాకు తెలుస్తుందయ్యా, అమ్మా నాకు ఏడనో మనసులో తెలుస్తుంది. మీరు 100% పొద్దున్న నుంచి వేసిందట చూడమ్మా మొగుడిని. లేకపోతే ఇప్పుడే తీసుకున్నా. ఆమె నా అబద్ధం చెప్పేది, నువ్వా నిజం చెప్పేది? ఎవరు? నేను నిరూపిస్తాను. గంట సేపు మేము న్యాయం అడుగుతున్నాం. పొద్దుగాల తీసుకుపోయారు మా వాళ్ళని, 10 మంది దాకా తీసుకొని పొద్దుగాల, మళ్ళీ ఇప్పుడు నింపిరు. మేము ఎట్లా బతకాలి? మా అమ్మవారిని ఎట్లా చేసిర్రు, ఇప్పుడు మమ్మల్ని చంపుతారంట.
మేము చేస్తాము, మా అమ్మవారి గురించి మేము చేస్తాము, మా మొగలను తోలియాలి. మాకు చిన్న చిన్న దందా ఉంది, బల దంద ఉంది మాకు. మేము వాళ్ళ కష్టాలు చేస్తేనే మేము తినేది. తీసుకొని అందరికి జైలు వేస్తే మేము ఏం చేయాలి? నోర్లేని జీవరాస్తుంది, అవి ఏం చేయాలి? చెప్పు. శ్రీరామ్ పెద్దమ్మ తల్లి జై, పెద్దమ్మ తల్లి జై, పెద్దమ్మ తల్లి జై. తల్లి సత్యంగా తల్లి, చూసుకో తల్లి, నువ్వు మమ్మల్ని ఇంత ఆగం చేస్తున్నావు తల్లి. పెద్దమ్మ తల్లి చూసుకో తల్లి, ఇన్నేళ్ళ సన్ చేసుకుంటూ వస్తున్నాం మేము. మమ్మల్ని ఆగం చేస్తున్నావు తల్లి, నువ్వు చూడాలి. సత్యంగా తల్లివి చూడాలి, వాళ్ళకి ఏదో ఒకటి కావాలి. మా తల్లి చూడుస్తుంది. నా వాళ్ళు రావాలి, అందరు రావాలి, చూడాలి తల్లి. ఏమనకమ్మా, లేడీస్ అని కూడా చూడట్లేదు, అన్యాయం జరుగుతుంది. లేదు మమ్మల్ని దొబ్బేసినారు. నేను ఇప్పుడు ఇక్కడే నిలబడతా. మీరు వండి మేడం, చెప్పడానికి తండ్రి కొడుకులు అమ్మా ఇచ్చి పెడతాం. మీరు ఎక్కండి, బండి ఎక్కండి ప్లీజ్, ఎక్కండి. వాళ్ళ కోసం కూడా నిలబడకుంటే ఎవరి కోసం నిలబడతా జీవితంలో? ఒక్కటే చెప్పండి, వీళ్ళ కోసం కూడా నిలబడకపోతే, ఈ ఆడవాళ్ళ కోసం కూడా నిలబడకపోతే నేను ఎవరి కోసం నిలబడాలి? నేను కూడా డబ్బులు తీసుకుని వెనక నుంచి వెళ్ళిపోనా కదా? ఏమ్మా నువ్వు తంట కూడా తెచ్చేయలేదు, నువ్వు భలే చెప్పినావమ్మా. నీ పిల్లలు అనేది మా పోలీసు కానీ ఏమనలే, పోనీ అమ్మాయి అని ఏమనలేదు. మరి ఇంటికాడ బర్లకు ఏమైనా ఏమైనా దొంగతనాలు చేసిండ్రా, దొమ్మిలు చేసిండ్రా, దోపిడీలు చేసిండ్రా, ఏ బిడ్డనని ఎత్తుకపోయిండ్రా? అమ్మోరు తల్లి పూజలు చేస్తుంటే 80-90 ఏళ్ల పాత గుడిని ఆయన కూలగొట్టకండి అని జై శ్రీరామ్ నినాదాలతోటి గుడిని కదా ఆపుకునే ప్రయత్నం చేస్తుండ్రు. సరే, మీరు వ్యాన్ ఎక్కించిండ్రు. నేనేమంటున్నా, వదిలేయండి వాళ్ళని, నా 2000 మనుషులను వదిలేయండి. నేను అప్పటిదాకా ఈడనే నిలబడతా. ఇంక ఈరోజు చూద్దాం. ఇంక ఈరోజు అయితే చూడు, నేను ఎట్లాగో అమ్మోరు తల్లి గుడిని ఆపలేకపోతున్నాయి. నేను ఓపెన్ చెప్తున్నా, ఎందుకంటే నేను ఒక వ్యక్తిగా ఎంతని పోరాడతా. ఈ అన్యాయ వ్యవస్థలో నేను ఎంతగాని పోరాడతా అమ్మోరు తల్లి గుడి కూలగొట్టకుండా. కనీసం నా అన్న వాళ్ళని అయితే ఇడిపించుకోగలను కదా. ఇడిపిలేదనుకో వాళ్ళు జైల్లో నిలబడతారు, నేను ఈడ నిలబడతాను. జైలు ఎందుకుంటుందమ్మా? తెలీదు, పోనీ వాళ్ళు మీ వ్యాన్ లో ఉంటారు, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు. కాదు తల్లి, వాళ్ళు పోలీస్ వ్యాన్ లో కూర్చుంటారు, నేను ఈడ ఉంటాను. వాళ్ళు పోలీస్ వ్యాన్ లో ఉంటారు భక్తులు, నేను ఈడ ఎండలో వానలో నేను ఈడ నిలబడి. పోలీసులు పోయి ఆ బర్రకాడ గజ్జర్ వేసినా పోరి మరి కూర్చోరు. ఇక అక్కడ వాళ్ళు ఇక్కడ ఏమో కూర్చుంటది. ఇక మరి ఇప్పుడు ఎట్ట ఉంది మరి కథ? ఇప్పుడు ఆ మూగజీలో చంపుతారా? ఇంటికాడ బర్రెలు ఉన్నాయి, ఆడి గడ్డి లేదు, నీళ్ళు లేవు. మరి గడ్డి పొద్దున వేసినా పోయి. మా దేవుడు గుడి కూలగొట్టదని అడిగినందుకు వ్యాన్లు వేస్తావా నువ్వు? వ్యాన్లు వేయాలి, ఎంతెంత మందిని వ్యాన్లు వేయాలి తెలుసా? దేనికే చెప్పు. ఆయన అడుగుతుండే, ఆయన అడగ దేనికి రావాలి చెప్పు. మాధవేత మేడం ఏమంటుందంటే ఫ్రీగా మీరు గుడి కూలగొట్టుకోవడానికి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అంటే మనుషులు, వాళ్ళ ఓట్లు, వాళ్ళ భక్తి ఏం విలువలేదా ఇంకా మనకి? మా ట్యాక్సులు కడితేనే కదా మీ ఉద్యోగాలు వస్తున్నాయి. ఏం రెండు అని బచ్చాలు చెప్తావు? చౌరస్తాలో హోర్డింగ్లు పెడతారు. ఒక్క దినం దమ్ముందా మీకు? చింపవుతలే నీకు ఆ హోర్డింగ్స్, ఆ రూల్స్ కనిపించవు మీకు. ఏం అన్యాయం అది నిజంగా. ఇప్పుడు ఏదో చేయదాకా రాను అంటుంది, మీరు కూలగొడతాట, నేను పెడతాట.
ఇక మళ్ళీ వాళ్ళకే తెలవాలి. నేను ఇటే నిలబడున్నా, వర్షంలో తడుస్తున్నా, ఇక్కడ నిలబడినా తరిస్తాను మొలకేలేదు ఉండు నిలబడు గతి లేదు, ఆడ అమ్మోరు తల్లికే గతి లేదు. ఇక నేను దడిస్తే ఎంత, నేను దడవకుంటే ఎంత. రాక్షస రాజ్యం అయిపోయింది నిజంగా, రాక్షస రాజ్యం ఇది. దేవుళ్ళ గుళ్ళు కులగొట్టి 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 ఏదో ఒక దినం అమ్మోరు తల్లి దిగి నాశనం చేసేస్తుంది అంతా. ఇక పక్క మళ్ళీ ఏం తెచ్చలేదు ఇది. ఏమడిగండి ఎవడైనా ఏమన్నా దొంగతనంగా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొడుతుండ్రా వీళ్ళు, గుడి కూలగొడుతుండ్రు. నీకు 80 ఏళ్ల క్రితం హైడ్రా ఉందా? ఉందా? ఎడకెచ్చి వస్తుంది హైడ్రా? ఫాతిమా కాలేజ్కి హైడ్రా రాదు. రాజస్వామి ఫాతిమా కాలేజ్కి, అమ్మోరు తల్లి గుడికి కరెక్ట్గా హైడ్రా వస్తుంది నీకు. ఎందుకంటే ఇంత పెద్ద భూమి ఉంది కదా, కన్ను పడే వీళ్ళకి, కన్ను పడే ఈ భూమి మీద కథం. రియల్ ఎస్టేట్ చేయాలా, డబ్బులు సరిపోతలేవు. ఇక పోలీస్కి ఒక ఇండిపెండెంట్గా మీరు ఒక వాగ్దానం చేసి కాకి బట్టలు వేసుకుంటలేరు. రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేయడానికి వాగ్దానాలు చేసి కాకి బట్టలు వేసుకుంటున్నారు. నాకు తెలియదయా నిజంగా. ఈ నిమిషం ఇక్కడ కోసి ఇవ్వగలను నేను, అట్లా మనిషిని నేను. కాబట్టి ఒక్కటే అడుగుతున్నా, అంత పాత గుడి నువ్వు నా చేయి పట్టుకోవడానికి జాగా ఇవ్వకపోయినా పరగకూడదే బచ్చాను నా ముందు. నా కూతురు వయసు నీకు, నీ జాగాలో నేను ఉంటా కదా. ఉన్న పొలాన్ని నేను ఉద్యోగం మానేసిపోతుంటే ఏంది నిజంగా. కానీ నేను పోలీస్ అయి ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట వినకపోతుంటే ఉద్యోగం తీసేస్తే వెళ్ళిపోతుంటే నేను. మళ్ళా ఏం కొత్త, ఏం కొత్త? రోజు దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం, వచ్చి కూల కొట్టడం కాకి బట్టలు వేసుకొని. ఎందుక ఈ పాటికి దేవుడు మీకు కూడా